హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళైతే ఒక చిన్న షాపింగ్ వీడియో తోటి మీ ముందుకు వచ్చానండి. నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియోస్లో ఏవైనా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏం లేదు ఫ్రెండ్స్, చిన్నగా షాపింగ్ చేశాను ఈ మధ్యన. అంటే చిన్న చిన్న నెక్ సెట్స్ షాపింగ్ చేశానమాట. చూపిస్తున్నాను. పిల్లలకి నాకు ఇద్దరికి కలిపి చేశాను. ఏమేమి షాపింగ్ చేశాను ఏంటి అనేది అయితే సరదాగా వీడియో అయితే తీస్తున్నాను. మీరు కూడా చూస్తారు కదా టైంపాస్ అన్నట్లుగా. ఇవి ఎక్కడికో బయటకు వెళ్ళి అలా తీసుకున్నవి అయితే ఏం కాదు. మాకు నియర్ బై ఏరియాలోనే మా కాలనీలో షాప్ ఉంటుంది, బ్యాంగిల్ స్టోర్ ఉంటుంది, అక్కడ కొన్ని తీసుకున్నాను. ఇంకొక తెలిసిన ఆవిడ ఇంటికే వస్తారనమాట. ఇంకా ఆవిడ కూడా తక్కువ రేట్కే ఇచ్చి వెళ్తున్నారు. అంటే కొంచెం మంచిగా ఉంటాయి, ప్రైజెస్ క్వాలిటీగా ఉంటుంది, ప్రోడక్ట్ కూడా ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుంది. ఇంకా అలా కొన్ని పర్చేస్ చేశారనమాట. ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది లేట్ చేయకుండా చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే బ్యాంగిల్ బాక్స్ వచ్చేసింది చేతికి. బ్యాంగిల్స్ తీసుకున్నానండి. బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తున్నాను. ఇది బాక్స్ అలాగే వచ్చేసింది దానికి. యాజ్ యూజువల్గా మనకి బ్యాంగిల్స్ షాపింగ్ చేస్తే విత్ బాక్స్ వస్తాయి కదా, దీన్ని కూడా ఇచ్చారు అలాగే. బాక్స్ అయితే బాగా నచ్చేసింది నాకు. ఇవి బ్యాంగిల్స్ చూపిస్తున్నాను ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇలా ఉన్నాయన్నమాట. మొత్తం 4 బ్యాంగిల్స్ ఇవి ఇలా ఉంటాయి. మీకు తర్వాత నేను దగ్గర నుంచి మళ్ళీ చూపిస్తాను. ఇలా 4 ఉంటాయి అన్నమాట. లక్ష్మీదేవి లాకెట్ వచ్చి ఉంటుంది, అక్కడక్కడ వైట్ స్టోను రెడ్ స్టోన్ వచ్చి ఉంటుంది అనమాట. బాగున్నాయండి 4 బ్యాంగిల్స్. గోల్డ్ ఫినిషింగ్ తోటి వచ్చినాయి. ఎటైనా ఫంక్షన్స్కి అట్లా బయటకు వెళ్ళడానికైనా ఇలా సింపుల్గా డ్రెస్సెస్ మీదకైనా వేసుకోవచ్చు. ఇలా 4 ఉన్నాయన్నమాట. ఇవి 250 అలా పడింది నాకు. 4 బ్యాంగిల్స్ వచ్చేసి 250 అనమాట. ఇది ఇళ్ళమ్మడికి వస్తుంది, ఇళ్ళమ్మడికి ఒక ఆవిడ వస్తుంది అనమాట, ఆవిడ దగ్గర తీసుకున్నాను. ఇవి ఇందులో లక్కీ ఏంటి అంటే నాది మా పాపది ఒకటే సైజు, మా హ్యాపీది నాది ఒకటే సైజు అనమాట. తనకి నాకు వస్తున్నాయి, ఇంకా సపరేట్గా తీసుకోవాల్సిన పని లేదు. యాక్చువల్గా తన కోసమే తీసుకున్నాను. తన కోసం తీసుకున్న బ్యాంగిల్స్ నాకు కూడా వస్తున్నాయి. వేసుకొని చూస్తాను చూడండి. సేమ్ ఒకటే సైజ్ అయిపోయింది, తనది నాది, మా పెద్ద పాపది నాది. ఇక ఇద్దరికి ఉంటాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను. ఎప్పుడైనా వేసుకోవడానికి ఉంటుంది కదా, ఒక్కొక్కటి వేసుకున్నా బాగానే ఉంటుంది. లుక్ అయితే ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి. ఇంకా నాకు వచ్చేస్తున్నాయి బ్యాంగిల్స్, మా పాపకు కూడా సేమ్ ఇదే సైజు. ఇద్దరికి ఒక్కొక్కటి వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇంకా మనము గాజులు ఉంటాయి కదా, గాజులతో కూడా పేరప్ చేసి వేసేసుకోవచ్చు. అటు ఇటు వేసుకున్నా బాగానే ఉంటుంది, ఎలా అయినా వేసుకోవచ్చు. ఇవి అయితే బ్యాంగిల్స్ బాగా నచ్చి తీసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా నెక్ సెట్స్. ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది చూపిస్తున్నాను. పిల్లలకి నాకు కలిపి తీసుకున్నాను. ఎందుకంటే ఇద్దరు అమ్మాయిలు ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసు కదండి. ఏదైనా బయటికి వెళ్ళాలన్నా ఇంకా వాళ్ళకి సెట్ చేయాలి, మనము సెట్ చేసుకోవాలి. కాబట్టి ఇంకా ఇద్దరికి యూజ్ అయ్యేలాగా, ముగ్గురికి యూజ్ అయ్యేలాగా తీసుకుంటూ ఉంటాను. ఇది వచ్చేసి నెక్స్ట్ ఇంకొక చిన్న ముత్యాల దండ అనమాట. ఈ విధంగా ఉంది, దగ్గరికి పెట్టి చూపిస్తాను. ఈ విధంగా ఉందన్నమాట. చిన్నగా ఇట్లా గ్రీన్ కలర్ది లాకెట్ వచ్చింది. ఇది సీ గ్రీన్ అనమాట, గ్రీన్ కూడా కాదు, సీ గ్రీన్. చిన్న ఇట్లా స్టోన్ వచ్చింది, బాగుంది లాకెట్. ఇలా ఉంది. ఇట్లా మొత్తం పూసలు వస్తాయి, వైట్ పూసలు. ఇట్లా కొంచెం లావుగా ఉండి మధ్యలో గోల్డ్ కలర్వి చిన్న సన్నగా గోల్డ్ కలర్వి పూసలు కూడా యాడ్ చేశారనమాట. మొత్తం థ్రెడ్ తోటి చేసిందే, కానీ బాగుందని చెప్పి తీసుకున్నాను. ఇది లోకల్ మా కాలనీలో ఉన్న బ్యాంగిల్ స్టోర్లోనే తీసుకున్నాను. ఇలా ఉంటుంది, ఇది బాగుంటుంది. ఇది కూడా పెట్టుకొని చూపిస్తాను. ఇలా డ్రెస్సెస్ పైన, శారీస్ పైనకైనా పిల్లలకు వేసినా బాగానే ఉంటుంది. మనం ఏదైనా బయటికి సింపుల్గా వెళ్ళాలి అంటే కూడా ఇలా వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది నాకు కాస్ట్ ఐడియా లేదండి, కాస్ట్ మర్చిపోయాను, గుర్తునే చెప్తాను. ఇది కాస్ట్ ఐడియా లేదు, కానీ నాకు 280 అనుకుంటా, 280 లోపే వచ్చేసింది. కానీ బాగుంది. లాకెట్ అనేది నాకు బాగా నచ్చి తీసుకున్నాను. ఇది ఒకటి, ఇంతవరకు వేసుకోలేదు దీన్ని, కొన్న దగ్గర నుంచి అలాగే పెట్టేశాను అనమాట. అకేషన్ వచ్చినప్పుడు వేసుకుందామని చెప్పి పిల్లలకి నాకు కలిపి తీసుకున్నాను. ఇది ఒక పూసలది అనమాట, వైట్ కలర్ది. ముత్యాల దండ అని అనొచ్చు, ముత్యాల దండ. ఒరిజినల్ ఏం కాదులేండి, ఆర్టిఫిషియలే.
ఇంకా నెక్స్ట్ ఇప్పుడు సన్నగా ఈ మధ్యన సన్నగా వస్తున్నాయి కదండి. నేను ఇంతకుముందు రీల్స్ కూడా వేసుకొని చేశాను. కాకపోతే అలాంటి మోడల్లోనే సన్నగా తీగలాగా వచ్చి అక్కడక్కడ లాకెట్ లాగా వస్తున్నాయి, చిన్న చిన్న గుండు స్టోను అలా వస్తున్నాయి కదా. అలాంటిది ఇవి 2 తీసుకున్నాను మా పిల్లలకి, చెరొకటి. ఎటన్నా బయటికి వెళ్ళినప్పుడు ఫెస్టివల్ టైంలో, ఫంక్షన్స్ టైంలో స్టైలిష్గా ఉంటాయి వేయడానికి అని చెప్పేసి ఇవి 2 తీసుకున్నాను అనమాట. ఇవైతే ఈ విధంగా ఉన్నాయి, సన్నగా ఉంటుంది. అక్కడక్కడ మీకు ఇట్లా చిన్నగా లాకెట్, చిన్న ఒక గుండు వస్తుంది కింద, సైడ్కి మాత్రం సన్నగా ఇట్లా బీడ్స్ లాగా వచ్చినాయి. ఇవి 2 కలర్స్ తీసుకున్నాను అనమాట. ఒకటేమో గ్రీన్ కలర్లో తీసుకున్నాను, ఒకటేమో కొంచెము పింక్ అండ్ సీ గ్రీన్ స్టోన్ వచ్చినట్టు తీసుకున్నాను. డిఫరెంట్గా తీసుకున్నాను, సేమ్ తీసుకోలేదు. ఇవి నాకు జత 150 పడ్డాయి. ఇవి ఇంటి దగ్గరకు వచ్చి ఆమె దగ్గర తీసుకున్నాను, 150 జత పడ్డాయి. ఇవి బాగున్నాయి డ్రెస్సెస్ మీకు, ఈవెన్ మనమైనా వేసుకున్నా బాగానే ఉంటుంది. రీసెంట్గానే తీసుకున్నాను అవి, పిల్లలకి వేయడానికి బాగుంటుంది కదని చెప్పేసి. ఈ విధంగా అయితే ఉంటుంది, వేసుకుంటే మనం కూడా సింపుల్గా వేసుకొని క్యారీ చేయొచ్చు. శారీస్ మీదకైనా డ్రెస్సెస్ మీదకైనా బాగుంటుంది. అవొకటి. నెక్స్ట్ ఇది ఒకటి గుండ్ల చైన్ అని చెప్పొచ్చు. ఇది కూడా ఒక గుండ్ల చైన్ అండి, మొత్తం గుండ్లు వచ్చేసినాయి అనమాట. మధ్య మధ్యలో ఇట్లా రుద్రాక్ష లాగా, రుద్రాక్ష కాదు కానీ రుద్రాక్ష ప్రింట్ తోటి వచ్చింది అక్కడక్కడ. ఇలా తీసుకున్నాను శారీస్ మీదకి అలా వేసుకోవడానికి. కొంచెం లాంగ్ ఉంటుంది, వేసుకుంటే ఎప్పుడన్నా బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఏ విధంగా ఉంటుంది, శారీస్ మీదకి వేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఇదొకటి. ఇంకా నెక్స్ట్ ఇంకొక లాంగ్ పూసల దండ అంటే ఇది కూడా వైట్ కలర్దేనండి. వైట్ పూసలే, మొత్తం వైట్ పూసలే వచ్చినాయి. ఇది ఇంతకుముందు నేను వీడియోలో వేసుకున్నాను, పెళ్లి కూతురుని చేశారు కదా, పెళ్లి కూతురుని చేసిన వేడుక వీడియో పెట్టాను కదా, అందులో వేసుకున్నాను అనమాట. ఇట్లా లాంగ్ వస్తుంది, మొత్తం ఇలా ఉంటుంది. ఇట్లా మొత్తం వైట్ కలర్ పూసలు ఉంటాయి, వైట్ కలర్ పూసలు ఉండి ఇలా లాకెట్ వస్తుంది, పెద్ద లాకెట్ వస్తుంది. వేసుకున్నాను ఇది ఇంతకుముందు వీడియోలో కూడా వేసుకున్నాను. ఇది కూడా నాకు 280 అలా పడినట్టుంది, 300 అనుకుంటా. ఇది 300 పడింది. బాగుందండి, చాలా బాగుంది. వేసుకున్నప్పుడు లుక్ కూడా చాలా బాగుండే. నాకు శారీస్ మీదకి అలా వేసుకుంటే చాలా బాగుంటుంది. సింపుల్గా ఈ చైన్ క్వాలిటీ కూడా బాగుంది. ఇక్కడ లోకల్ షాప్లోనే తీసుకున్నాను. ఈ లాకెట్ ఇదంతా కూడా నాకు నచ్చింది అనమాట. సింపుల్గా ఇలా వేసేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకా అన్నిటికీ మనం ప్రతిదానికి గోల్డే క్యారీ చేయలేం కదండి. అప్పుడప్పుడు ఇలాంటివి ఇమిటేషన్ జ్యువెలరీ ఉంటే కూడా త్వరగా వేసేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అలా అని చెప్పి తీసుకుంటూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది ఎలా చెప్పాలంటే, నాను చైను అంటారు కదా, కంటెలాగా ఉంటుంది కానీ కంటే కాదు, నాన్ చైన్ అని అంటారు కదా, నాన్ చైన్ అనమాట. ఇది ఇప్పటిదైతే కాదండి, మన ఓల్డ్ జనరేషన్ అప్పటి నుంచి వస్తుంది కదా. మన అమ్మమ్మలు, నానమ్మలు ఓల్డ్ జనరేషన్ అప్పటి నుంచి వేసుకుంటూ ఉన్నారు. అప్పట్లో బాగా వేసుకునే వాళ్ళు. కానీ మళ్ళీ ఇవే ట్రెండ్ అయిపోయినాయి. ఈ మధ్యన మళ్ళీ ఇవే బాగా వేస్తున్నారు, ఇవే వస్తున్నాయి. నాకు ఈ మోడల్ బాగా నచ్చింది. నేను కూడా వేసుకున్నాను, రీల్స్ కూడా చేశాను, వేసుకొని రీల్స్ కూడా చేశాను. నాకు వేసుకున్నప్పుడు కూడా బాగా అనిపించింది. ఇది ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 300 పడింది. ఇది కూడా 300 పడింది. ఇది కూడా బాగుంది క్వాలిటీ అని చెప్పి తీసుకున్నాను. మొత్తం గోల్డ్ ఫినిషింగ్ తోటి వచ్చింది, మ్యాట్ ఫినిష్, మొత్తం మ్యాట్ ఫినిష్. మీకు దగ్గరగా పెట్టి చూపిస్తాను. ఇలా ఉందన్నమాట. పెద్ద ఇయర్ రింగ్స్ అయితే రాలేదు వీటికి. ఇప్పుడు నేను తీసుకున్న చైన్లకు వేటికి కూడా ఇయర్ రింగ్స్ రాలేదు. ఇయర్ రింగ్స్ మనం మళ్ళీ సపరేట్గా పర్చేస్ చేసుకోవాలి. మన దగ్గర ఉన్నవి పేరప్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా నేనైతే నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్సే పేరప్ చేసుకున్నాను. ఇది శారీ మీద పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నేను రీల్స్ కూడా రెడ్ శారీ కట్టుకొని రీల్స్ చేశాను. నాకు ఇది బాగా అనిపించింది అనమాట పెట్టుకున్నప్పుడు. ఇది ఒక నాన్ చైన్. ఇంకా నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి
ఏంటి ఇన్ని కొన్నారు అనుకుంటున్నారా? ఏం లేదండి, మా పిల్లలకి నాకు ముగ్గురికి అయ్యే వరకల్లా ఇలాగే ఉంటుందన్నమాట. ఇంకా వాళ్ళకి సెట్ చేసుకోవాలి, నేను సెట్ చేసుకోవాలి కాబట్టి ఇంకా ముగ్గురు కలిపి కాబట్టి తీసుకుంటాను. నా ఒక్కదానికైతే ఇన్ని ఏం చేసుకుంటానండి. ఇంకా ఈ నాను అలాంటివి అయితే నేను యూజ్ చేస్తాను. ఆ చిన్న చిన్న బీడ్స్ పూసలు అలాంటివి అయితే పిల్లలకి వేసేస్తాను. మ్యాక్సిమం వాళ్ళకే ఎక్కువ యూజ్ అవుతాయి. నేను ఎప్పుడన్నా ఒకసారి అలా వేసుకుంటాను అంతే. ఇంకా నెక్స్ట్ ఇవి అయితే చాలా ట్రెండింగ్ ఉన్నాయన్నమాట, మోస్ట్ ట్రెండింగ్. ఇవి నేను షాప్లోనే తీసుకున్నాను, మా కాలనీలో ఉన్న షాప్లోనే తీసుకున్నాను, ఆంటీ వాళ్ళ షాప్లో బ్యాంగిల్ స్టోర్లోనే తీసుకున్నాను. ఇవి ఇట్లా సన్నగా మీకు దగ్గర నుంచి పెట్టి చూపిస్తాను. ఇట్లా సన్నగా వస్తుంది అనమాట. ఇది కింద చిన్నగా లాకెట్ వచ్చింది. ఇట్లా లాకెట్ వచ్చేసి అక్కడక్కడ బీడ్స్ వచ్చి మళ్ళీ ఇక్కడ చిన్న పూసలాగా వచ్చి ఇదంతా సన్న తీగ అనమాట. సన్న తీగ ఇలా ఉంటుంది, సన్న తీగ అనమాట ఇది. ఈ తీగకి మనకి అక్కడక్కడ ఇలా వచ్చినాయి. ఈ తీగ కూడా గోల్డ్ అండి, గోల్డ్ తీగ. ఇవి లేటెస్ట్ ఇప్పుడు ట్రెండింగ్ అయినాయి కదా బాగా, ఈ జ్యువెలరీ బాగా ట్రెండింగ్ అయింది అనమాట. ఇలా ఉంది. ఇవి కూడా నేను పెట్టుకున్నాను, ఇవి కూడా నేను పెట్టుకొని రీల్స్ అలా చేశాను అనమాట. బయటికి కూడా వెళ్ళాను. ఇలా ఉంటుంది, పెట్టుకున్నప్పుడు అయితే ఈ విధంగా ఉంటుంది. ఇంకా నేను శారీ మీదకి అలా పెట్టుకుంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుస్తుంది. ఆల్రెడీ నేను రీల్ కూడా చేశాను పెట్టుకొని. ఇది ఒక సన్న చైన్ లాంటిది అనమాట. ఇది కూడా బాగా చాలా బాగుంది, స్టైలిష్గా ఉందన్నమాట. ఇది కాస్ట్ అంత ఐడియా లేదు, గుర్తున్న 250 అలా పడింది, 200 250 పడింది అనుకుంటా, నాకు కొంచెం అంత ఐడియా లేదు. కానీ ఇది కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇది కూడా అసలు చాలా బాగుంది, యూనిక్గా ఉందండి. ఇది ఇంకా కొంచెం డిఫరెంట్ ఉందన్నమాట. ఇది సన్న తీగకే చిన్నగా అక్కడక్కడ 3 చిన్న చిన్న లాకెట్లు వచ్చినాయి, 3 లాకెట్స్ వచ్చినాయి అనమాట. అక్కడ 3 మొగ్గల్లాగా ఇలా వచ్చినాయి అనమాట, ఫ్లవర్స్ లాగా. ఇది కూడా పెట్టుకున్నప్పుడు చాలా బాగుండే. ఇట్లా నెక్కి వస్తుంది, కొంచెం పైకి వస్తుంది. ఈ ఫొటోస్ ఉంటే యాడ్ చేస్తాను నేను పెట్టుకున్నప్పుడువి. ఇది కూడా నాకు 180 అలా పడినట్టుంది. ఇది తక్కువనే పడింది, 180. ఇది కూడా అంతే అనుకుంటా, 180 200. ఇవి రెండు కొంచెం ఇంచుమించు అలాగే ఉన్నాయి. కాకపోతే ఆ లాకెట్ వచ్చింది కొంచెం ఎక్కువ పడినట్టుంది. ఇంకా నా కాస్ట్ ఐడియా లేదు, గుర్తున్నంత వరకు అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. ఇలా ఉంటుంది అనమాట, షైనీగా ఉంటుంది లాకెట్, చాలా బాగుంది. ఇది ఒక వెరైటీ. ఇంతేనండి, ఇవైతే షాపింగ్ చేశాను. నా లేటెస్ట్ 1 గ్రామ్ గోల్డ్ షాపింగ్ కలెక్షన్ అనమాట. ఇది పెద్దగా అయితే ఏం షాపింగ్ చేయలేదు, ఇంకా వీటికే బాగానే అయింది అనుకోండి బడ్జెట్. కాకపోతే ఇవన్నీ కూడా నేను ఒకేసారి ఇంత అమౌంట్ పెట్టుకొని కొనుక్కున్నది అయితే కాదు, అప్పుడొకటి అలా తీసుకుంటూ ఉంటాను అనమాట. ఇప్పుడు మనీ ఉన్నప్పుడు ఒకసారి ఒకటి ఒక ఐటమ్ అట్లా తీసుకుంటాను. ఒకేసారి మనము 3000 4000 పట్టుకెళ్ళి షాపులలో పెట్టి తీసుకురావాలంటే కూడా మనకి సెట్ కాదు కదా. సో నేను ఏం చేస్తానంటే అప్పుడు నాకు నచ్చింది అనుకోండి, షాప్కి వెళ్ళాను నచ్చింది అనుకోండి, ఇంకా నేను మనీ ఉంటే తీసుకుంటాను, మనీ లేకపోతే ఆబ్వియస్లీ కొనను. కాకపోతే అప్పుడొకటి అలా కొనుక్కొని అట్లా గ్యాదర్ చేసుకున్నాను అనమాట. మనకి అదొక టిప్ అనమాట. ఎక్కువ మనం ఒకేసారి కొనుక్కోలేము కదండి, చైన్లు కానివ్వండి, బ్యాంగిల్స్ కానివ్వండి, అన్నీ ఒకేసారి షాపింగ్ చేయలేము. మనకు నచ్చిన ఐటెం ఉందనుకోండి, అప్పుడొకటి మన బడ్జెట్లో ఒక 200 150 250 ఆ రేంజ్లో అప్పుడొకటి కొనుక్కోవడంలో తప్పేం లేదు. గోల్డ్ అయితే విపరీతంగా పెరిగిపోతుందండి. గోల్డ్ అసలు చేయించుకొని ఇన్ని వెరైటీస్ చేయించుకొని వేసుకోవాలంటే కూడా చాలా కష్టంగానే ఉంటుంది. అదొక కళలాగా, అదొక డ్రీమ్ లాగా మిగిలిపోతుంటుంది. ఆబ్వియస్లీ గోల్డ్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. గోల్డ్లో కూడా అన్ని వెరైటీస్, అన్ని గోల్డే వేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ అందరికి ఒకే విధంగా అయితే లైఫ్ ఉండదు కదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. అందరికీ గోల్డ్ వేసే అంత అదృష్టం కూడా ఉండదు. ఇంకా వీలున్న వాళ్ళు గోల్డ్లోనే చేయించి వేసుకోవచ్చు. గోల్డ్లో కూడా తక్కువనే పడుతుంది వెయిట్, 5 గ్రామ్స్ 4 గ్రామ్స్ అలా లైట్ వెయిట్లో కూడా వస్తున్నాయి. అమౌంట్ ఉంటే అలా కూడా పెట్టి చేయించుకుంటే మనకి లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. ఇవి ఏంటంటే కొంచెం కొన్ని రోజులు వేసుకోగానే మళ్ళీ కలర్ షేడ్ అయిపోతాయి. కాకపోతే ఏంటంటే మన కోరిక తీరుతుంది, ఏదో వేసుకున్నాము రెడీ అయ్యామన్న మనకి చిన్న సరదా ఇష్టం అనేది తీరుతుంది కాబట్టి అలా కొనుక్కొని వేసుకోవచ్చు, ఎలాగైనా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇంతేనండి, షాపింగ్ అయితే ఇలా ఉంది. మీకు కానీ నా కలెక్షన్ కనుక నచ్చినట్లయితే, షాపింగ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు ఉంటాను మరి. బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.